ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకందరికీ శుభములు కలుగునుగాక. ఇంతవరకు కూడా మనము యెహోవా దేవుడు ఐగుప్తీయులపై రప్పించిన 10 తెగుళ్ళ గురించి ధ్యానం చేశాం. ఈరోజు మనం చివరిదైన 11వ తెగులు గురించి ధ్యానిద్దాం. నిర్గమకాండము 11వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లను, ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని పోనిచ్చును. అతడు మిమ్మల్ని పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టును. యెహోవా దేవుడు మోషేతో చెప్తున్నా ఏం చెప్తున్నా అంటే, నేను చివరిగా ఇంకొక తెగులు రప్పిస్తున్నాను. ఈ తెగులు అయిపోయిన తర్వాత ఫరో రాజు హృదయము మెత్తబడుతుంది. అతను మిమ్మల్ని అందరినీ పోనిస్తాడు, మిమ్మల్ని బొత్తిగా పోనిస్తాడు. అంటే అంతకుముందు మీరు పురుషులే వెళ్ళండి, స్త్రీలు పిల్లలు వద్దు, తర్వాత మీరు స్త్రీలు పిల్లలు వెళ్ళండి, పశువులను ఇక్కడ పెట్టేసేయండి, మీ మందల్ని ఇక్కడ పెట్టేసేయండి, ఇలా డిఫరెంట్గా మాట్లాడాడు కదా. ఇప్పుడు అలా కాదు, కానీ మొత్తాన్ని కూడా పంపిస్తారు. మొత్తము మిమ్మును బొత్తిగా వెళ్ళగట్టును, మీ అందరిని ఇక్కడి నుంచి పంపించేస్తానని చెప్పాడు. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును, తన చెలికొత్త యొద్ద ప్రతి స్త్రీయు వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకోండి అని ప్రజలతో చెప్పుము. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే, ప్రజలందరికీ ప్రతి పురుషుడు కూడా తన ఫ్రెండ్ దగ్గర నుంచి, అలాగే ప్రతి స్త్రీ కూడా తన ఫ్రెండ్ దగ్గర నుంచి వెండి బంగారు వస్తువులు నగలు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి అవన్నీ అరువుగా తీసుకోండి అని చెప్పాడంట. తర్వాత 4వ వచనం చూసినట్లయితే, మోషే ఫరోతో ఇట్లను, యెహోవా సెలవిచ్చిన దేవనుగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళెదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురుదాని తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరూ చచ్చెదరు, జంతువుల్లోనూ తొలి పిల్లలనియు చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇక మీద పుట్టదు. దేవుడు చెప్తున్నా అంటే మోషేతో ఏం చెప్పాడంటే, నేను ఐగుప్తు దేశంలో సంచరిస్తాను. అప్పుడు సింహాసనం మీద ఉన్న ఫరోరాజు మొదటి సంతానం అంటే జ్యేష్ఠత్వం. మన బైబిల్లో జ్యేష్ఠత్వానికి చాలా ప్రాధాన్యత ఉంది. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ ప్రతి జంతువుల్లోనేమి పశువుల్లోనేమి మనుషుల్లోనేమి ఆ జ్యేష్ఠత్వాన్ని తొలగించి వేస్తానంటున్నాడు. తొలిపిల్ల మొదలుకొని మరి సింహాసనం మీద రాజు యొక్క తొలి పిల్ల మొదలుకొని తిరగలి విసుద్దాని దాసి అంటే దాసి తొలిపిల్ల ప్రతి ఒక్కరిని తొలిపిల్లందరూ చచ్చెదరు అంటే జ్యేష్ఠత్వాన్ని నిర్మూలిస్తానంటున్నారు. జంతువుల్లోనూ తొలిపిల్లన్నీ కూడా చనిపోతాయి అని చెప్తున్నాడు. అప్పుడు దేశమంతటి మహాఘోష పుట్టును. మరి ఒక వీధిలో ఒకరు చనిపోయారనుకోండి, ఆ వీధంతా ఎట్లా ఉంటుంది, వాళ్ళ గురించి మాట్లాడుకుంటా వెళ్ళి చూసొస్తూ ఉంటారు. అలాంటిది దేశంలో ప్రతి ఇంట్లో ఒక బిడ్డ చనిపోతే అది ఎంత భయంకరంగా ఉంటుంది కదా, ఊహించడానికే మనకు కష్టంగా ఉంటుంది. మరి అలాంటి తెగులు దేవుడు వాళ్ళ మీదకి రప్పిస్తానంటున్నాడు. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా ఎద్దుకు వచ్చి నాకు నమస్కారం చేసి, ఈ మాటలన్నీ వెళ్ళి మోషే గారు ఫరో రాజుతో చెప్తున్నాను అనమాట. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా ఎద్దుకు వచ్చి నాకు నమస్కారం చేసి, నిన్ను ఆశ్రయించిన ఈ ప్రజలందరూ బయలు వెళ్ళుడని చెప్పుదురు, ఆ తరువాత నేను వెళ్ళిదను. ఈ మోషే గారు ఫరో రాజుతో ఇవన్నీ చెప్తున్నాడు. దేవుడు ఇలా చేస్తారు, మీ తొలిచూలు పిల్లల్ని జ్యేష్ఠత్వాన్ని నిర్మూలన చేస్తారు. అప్పుడు మీరు మీ సేవకులు వచ్చి నాకు నమస్కారం చేసి, మీరు వెళ్ళండి అయ్యా, మీరు ఇక్కడి నుంచి వదిలి వెళ్ళిపోండి, మా దేశాల్లో ఉండొద్దు, మీరు ఉన్నవల్ల దేవుడు మమ్మల్ని శపిస్తున్నాడని చెప్తారు. ఆ తర్వాత నేను వెళ్ళిన అప్పుడు మేము వెళ్ళిపోతామని చెప్పి మోషే అలాగూ చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహంతో వెళ్ళిపోయాను. ఆ మాట చెప్పేసి చాలా సీరియస్గా మోషే గారు ఫరో రాజు ఎదుటి నుండి వెళ్ళిపోయారంట. 12వ అధ్యాయంలోకి వెళ్తే, మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను. మరి ఆ మాట చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత యెహోవా దేవుడు గారు మోషే అహరోనుతో మాట్లాడుతున్నారంట. నిర్దోషమైన ఏడాది మగపిల్లని తీసుకుని వాళ్ళను, గొర్రెల్లో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొని వచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలను. తర్వాత ఏం చెప్తున్నా అంటే దేవుడు మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారంటే, ఒక ఏడాది మగపిల్లని గొర్రెల్లో నుండి కానీ మేకల్లో నుండి కానీ తీసుకొని వచ్చి ఈ నెల 14వ తేదీ వరకు దాన్ని మీ దగ్గర ఉంచుకోండి. తరువాత ఇజ్రాయేల్ సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధము 2 నిలువు కమ్ములపై కమ్మి మీదను చల్లవలను. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఒక ఏడాది మగపిల్లను దేనిలోంచి గొర్రెల్లో కానీ లేదా
మేకల్లో కానీ తీసుకొని ఈ నెల 14వ తేదీ వరకు మీ దగ్గర ఉంచుకోండి. ఆ రోజు సాయంత్రం దాన్ని వధించి మీరు తిని దాని రక్తము ఎక్కడ పూయాలంట, ఇంటి ద్వారబంధం ఉంటుంది కదా, ఆ ద్వారబంధం పైన అటు ఇటు సైడ్ మనకి చెక్కలు ఉంటాయి కదా, దాని మీద మొత్తము దాన్ని చల్లండి అని చెప్పాయంట. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమంది మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ తొలి సంతతిను హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండను. నేను ఆ రక్తం చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదును. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ఇంకా దేవుడు ఏం చెప్తున్నా అంటే, 14వ తేదీ రాత్రి నేను ఐగుప్తు దేశంలో సంచరిస్తాను. అప్పుడు ఏ ఇంటి మీద అయితే ఈ గుర్తు ఉండదో, ఈ రక్తపు గుర్తు, మరి వధించిన మేకపిల్ల కానీ గొర్రెపిల్ల కానీ వధించినప్పుడు దాని రక్తం పూస్తారు కదా, ఆ గుర్తు, రక్తపు గుర్తు ఏ ఇంటి మీద అయితే ఉండదో ఆ ఇంట్లో ఉన్న తొలిచూలి బిడ్డను నేను వధిస్తాను. మీరందరూ కూడా అలాగా హతం చేయకుండా ఉండిపోతారు అని చెప్పారంట. ఆ తెగులు మీ మీదకి రాదు అని చెప్పారంట. తర్వాత అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలనందరినీ పశువుల తొలిపిల్లనంటి యెహోవా హతం చేసిన. మరి ఆ 14వ తేదీ రాత్రి మరి వాళ్ళ జరిగిన తర్వాత దేవుడు నైట్ సంచరించి మొత్తాన్ని హతం చేశారంట. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులను ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. చూడండి, ప్రతి ఇంట్లో ఒక శవం, ప్రతి ఇంట్లో మరి పిల్లలు ఉంటారు కదా, ప్రతి ఇంట్లో మొదటి బిడ్డని దేవుడు తీసేసుకున్నప్పుడు చాలా ఘోష, ఎంతో గొప్ప వేదన, భయంకరమైన తెగులు, ఇంకా దానికి మించిన తెగులు ఇక ఉండదు కదా, మరి అంత వేదన పుట్టిందంట అక్కడ. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోను పిలిపించి వారితో, మీరును ఇజ్రాయెల్ను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి చెప్పేస్తున్నాడు. ఇంక వాళ్ళ సేవకులందరూ కలిసి చెప్తున్నారంట, మీరు వెళ్ళిపోండి. మోషే అహరోను పిలిపించి, మీరు మా ప్రజల మధ్య ఉండకుండా వెళ్ళిపోండి అని చెప్పాడు. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోడి, నన్ను దీవించుడి అని చెప్పింది. మీకేమేం కావాలో, మీ పిల్లలు, పెద్దలు, భార్యలు, ముసలివారు అందరూ వెళ్ళిపోండి. మీ పశువులు మొత్తం తీసుకొని ఇక్కడ ఏమి ఉండకుండా వెళ్ళిపోండి. వెళ్ళేటప్పుడు మమ్మల్ని దీవించండి అని చెప్పాంట. ఇజ్రాయేలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద నుండి వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకుంది. మరి దేవుడు చెప్పాడు కదా, మీ పక్క నుంచి వెండి బంగారు తీసేసుకుని మరి వాళ్ళ వస్త్రాలు ఇవన్నీ కూడా వాళ్ళ వద్దను యెహోవాగా సెలవిచ్చిన విధంగా ఇశ్రాయేలందరూ ఐగుప్తుల నుంచి తీసుకున్నారంట. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షం కలుగు చేసిన కనుక వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. మరి దేవుడు ఈ ఐగుప్తీయుల మనసు మెత్తపరిచారు కాబట్టి వీళ్ళు అడగగానే వీళ్ళకి కావాల్సినవి ఇచ్చారంట. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకుంది. అట్లా దేవుడు ఏం చేశాడంటే, మొత్తం ఐగుప్తుల్ని వాళ్ళ దగ్గర ఉన్న బంగారము, వెండి, ఖరీదైన వస్త్రాలు ఇవన్నీ తీసుకుని వీళ్ళ భార్యలను, పిల్లలను, పశు సంపదలు ఇవన్నీ కలిపి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇవి దేవుడు రప్పించిన 11వ తెగులు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.